సైడ్ లోడింగ్ ఎంత పర్ఫెక్ట్గా స్ట్రేట్ అయింది మేడం, ఒకసారి చేయండి మీరు. ఫ్రంట్ పట్టీ ఉందా ఇది? ఇది ఫ్రంట్ పట్టీకి స్టిచ్చింగ్ చేస్తున్నాడు ఆయన. మన కాజాలో మీరు చూడొచ్చు ఎంత పర్ఫెక్ట్గా ఎంత నీట్గా ఉంది ఈ కాజా. ప్రతి దానికి ఫినిషింగ్ ఉంటుంది కాజా. పర్ఫెక్ట్ ప్లేస్మెంట్ ఉంటుంది బటన్లో, కంపల్సరీ పర్ఫెక్ట్ ప్లేస్మెంట్. బటన్ ఎంత కూడా మీరు స్ట్రెచ్ చేసినా కూడా బటన్ అయితే బయటికి రావు. ఈ స్పెషల్ బటన్ మషిన్ ఉంది మన దగ్గర. నమస్తే విఐపీ శ్రేణి, మీకు ఆర్పీ జబర్దస్త్ వీడియో మళ్ళీ ఒకటి పట్టుకొని వచ్చేసిన చూడొచ్చు. మళ్ళీ ఒక పెద్ద మ్యానుఫ్యాక్చర్ దగ్గరకు వచ్చేసిన మనం. ఫుల్ వెరైటీ అనేది ఇక్కడ సేల్ చేస్తారు చూడొచ్చు. కంప్లీట్ మీకు అంతా కూడా ఇది బట్ట అనేది ఇక్కడ ఉందన్నమాట. కలర్ షింకేజ్ పక్కాగా గ్యారంటీ అనేది ఇస్తాడనమాట. అగర్వాల్ అప్రైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎంత పెద్దగా ఉంది చూడొచ్చు. ఇట్లా చాలా యూనిట్స్ కూడా ఉన్నాయి అన్న వాళ్ళకి. ఇక చూడొచ్చు ఇది మొత్తం కూడా బట్టనే, కంప్లీట్ బట్ట వెరైటీ చూడొచ్చు. కంప్లీట్ ప్యాకింగ్ సెక్షన్ ఇక్కడ అవైలబుల్ ఉంది. ఫుల్ వెరైటీ అనేది ఇక్కడ మెయింటైన్ చేస్తారు. కంప్లీట్ ప్రతి షర్ట్ కూడా ఒక ప్రాపర్ ఫినిషింగ్ తోటి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో చేస్తారు అనమాట. వీడియోని మొత్తం చూడండి, మీకు కూడా అర్థమవుతుంది వెరైటీ ఎట్లుంది, స్టిచ్చింగ్ ఎట్లుంది, క్వాలిటీ ఎట్లుంది, ఇదంతా కూడా మీకు అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ యూనిట్ వచ్చేసేమో రామ్ గోపాల్పేట ఉంది. గూగుల్ మ్యాప్ లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంది. అక్కడ దాకా వెళ్ళి పర్చేజ్ చేయండి. వెరైటీ క్వాలిటీ గురించి మీకు కూడా సమాజ్ అవుతుంది. నేనేదో చూపెట్టిన కలర్ లేవో బాగున్నాయి అన్నట్టు కాకుండా ఒకసారి మీరు అక్కడ దాకా వెళ్తే మీకు సమాజ్ అయిపోతుంది అనమాట. ఇక చూడొచ్చు వైట్లో మాత్రం అయితే అదిరిపోయే షర్ట్స్ అన్నీ కూడా వచ్చేసినాయి. ఫుల్ కలెక్షన్ అనేది ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో అవైలబుల్ ఉన్నాయి. జబర్దస్త్ వెరైటీలు ఉన్నాయి. ML/XL సైజ్తో పాటు XXL, XXL సైజెస్ కూడా అన్న వాళ్ళు మెయింటైన్ చేసేస్తారు. చలో మళ్ళీ బయటకి లోపలికి వచ్చేసి అన్నని కలిసి టోటల్ డీటెయిల్స్ అనేది చేసుకోండి. చలో రైట్ బాయ్ అన్న. హాయ్ అన్న, నమస్తే. నమస్తే అన్న, బాగున్నారా? అన్న బాగున్నా. ఇప్పుడు ఈ వీడియోలో ఏమేమి చూపెడతారు, మీ దగ్గర ఏమేమి వెరైటీస్ దొరుకుతాయి, దీని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న. ఎక్కడున్నాం మనం అడ్రస్తో సహా? ఇప్పుడు మీకు చూపిస్తా. మనది కల్చర్ షర్ట్ ది, ఫార్మల్ షర్ట్ ది ఫ్యాక్టరీ తీసుకొచ్చినా నేను. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు. మొత్తం బాక్స్ లో మొత్తం మాల్ రెడీ ఉందా? ఇది రెడీ టు డిస్పాచ్ ఉంది ఇది మాల్. ఓకే, మనది మొత్తం ఎట్లా పెట్టినా మేము మీరు చూడొచ్చు. ఇక్కడ వచ్చి మీరు చూసినా అయితే మొత్తం కటింగ్ కోసం బట్ట రెడీ ఉంది. ఇది బట్ట రెడీ కటింగ్ కి లేయర్ కోసం టేబుల్ మీద ఎక్కది. ఓకే, ఇక్కడ చూపిస్తా. ఇక్కడ ఇవన్నీ కట్ అయినాయా? ఇవి మొత్తం కట్ అయినాయి పీసెస్ ఉంటాయి చూడొచ్చు మీరు. ప్రింటెడ్ కూడా ఉన్నాయి, చెక్స్ కూడా ఉంది దాంట్లో. ఓకే, అన్నీ ఉంటాయి. ప్లేన్ కూడా ఉన్నాయి, ప్లేన్ సాటిన్ గీజా ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి. మొత్తం ఉంటది. మీరు ఇక్కడ వచ్చిన అయితే మనది కటింగ్ టేబుల్ ఇది. ఓకే, స్టార్ట్ ఇక్కడ నుంచి అవుతుంది ఫస్ట్. ఓకే, మీ దగ్గర ఏమేమి సైజెస్ ఉంటాయన్న? మన దగ్గర 38 నుంచి 46 వరకు ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు చూసినా అయితే ఈ మొత్తం లేయర్ ఉందా, ఇక్కడ నుంచి మొత్తం అక్కడ లేయర్ పెట్టినా మేము. ఇక్కడ డ్రాయింగ్ చేసిన మన మాస్టర్ ఇక్కడ. ఓకే, ఆయన డ్రాయింగ్ చేసిన మొత్తం. ఇది స్లీవ్ డ్రాయింగ్, ఫ్రంట్, బ్యాక్, రైట్. ఇవి అని లేయర్ వేసిన తర్వాత మార్కింగ్ చేసిన తర్వాత కటింగ్ అవుతుంది. ఓకే, మీరు చూడొచ్చు ఎంత పెద్ద కటింగ్ మెషిన్ ఉంది అది. ఓకే, చూడొచ్చు. ఒక్కటేసారి కట్ చేసి ఇచ్చేస్తున్నాను అనమాట అన్న. రైట్, ఇక్కడ మీరు చూడొచ్చు ఈ మొత్తం షోల్డర్ కట్ అయినాయి. మొత్తం 15 కలర్స్ ఉందా దీంట్లో. అన్నీ ఒకటేసారి కట్ అయింది. మీరు చూడొచ్చు సైజ్ కూడా అన్ని దాంట్లో పర్ఫెక్ట్ అదే వచ్చిందా, అదే కటింగ్ మషిన్. మీరు ఇక్కడ కూడా చూసినా అయితే ఎగ్జాక్ట్ గా లైన్ అక్కడ వేసినా అక్కడ నుంచినే కట్ అయిందా. రైట్ రైట్, పర్ఫెక్ట్ ఉంటుంది మన కటింగ్. ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్ అన్న. ఇప్పుడు మీకు సైడ్ లోడింగ్ మషిన్ దగ్గర తీసుకొచ్చినా మేము. చూడొచ్చు ఇక్కడ సైడ్ లోడింగ్ ఎంత పర్ఫెక్ట్ గా స్ట్రేట్ అయింది మేడం, ఒకసారి చేయండి మీరు. మీరు చూడండి స్పీడ్ ఎట్లా ఉంది, పర్ఫెక్షన్ కూడా ఉంది స్పీడ్. తర్వాత మొత్తం స్ట్రేట్ వస్తుంది, పర్ఫెక్ట్ వస్తుంది. అదే గ్యాప్ మీదనే వస్తుంది. మన దగ్గర ఫోల్డర్ మషిన్ ఉంది. ఫోల్డర్ మషిన్ లో ఎప్పుడైనా పర్ఫెక్ట్ గానే వస్తుంది. అందరి దగ్గర ఉండదు కూడా ఫోల్డర్ మషిన్. చాలా పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ మషిన్ అన్న. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో ఎలాంటిది ఏదైనా డిఫెక్ట్ వచ్చింది అనుకోండి, దాని ఎట్లా ఉంటుంది? మన చెకింగ్ ఉంటుంది. లాస్ట్ లో ఒక ఓడ్ ఉంటుంది, ఆయన చెకింగ్ చేస్తాడు. ప్రతి పీస్ కి చెకింగ్ ఉంటుంది. ఓకే, దాంట్లో ఏమో డ్యామేజ్ ఉందో అనుకో పక్కకి పెట్టేస్తాడు. ఇక్కడనే పక్కకి వెళ్ళిపోతుంది. ఇన్ కేస్ ఇక్కడికి వెళ్ళి కూడా మిస్టేక్ జరిగి కస్టమర్ దాకా వెళ్ళిపోయింది, మన కస్టమర్ దగ్గర వెళ్ళిపోయినా అయితే కస్టమర్ రిటర్న్ ఇవ్వచ్చు, మేము ఎక్స్చేంజ్ చేసేస్తాం. ఓకే అన్న, నెక్స్ట్ అన్న. ఇప్పుడు నెక్స్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, ఇది మన కఫ్ ఉందా? ఓకే, హ్యాండ్ కఫ్. ఇది హ్యాండ్ కఫ్ ఉందా? మీరు ఇక్కడ కూడా ఈ దాంట్లో కూడా మీరు చూసినా అయితే చాలా పర్ఫెక్ట్ గా లైన్ మ్యాచింగ్ కూడా అయింది. ఓకే, మీరు స్టిచ్చింగ్ కూడా ఎంత పర్ఫెక్ట్ ఉందా అయితే మీకు దూరంతో కనిపించదు స్టిచ్చింగ్. ఓకే, ఇక చూడొచ్చు ఇక్కడ అటాచ్ చేసేస్తారు. కాలర్ కమ్ హ్యాండ్ కఫ్ రెండు కూడా ఇక్కడ అయిపోతున్నాయి. ఇది కాలర్, ఇది చూడొచ్చు. వేరేగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాను నేను.
డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి వెళ్ళి మీకు చూపెట్టేస్తున్నాను అన్న. నెక్స్ట్ దాని తర్వాత మేము నెక్స్ట్ చూసినా అయితే ఇది ఏంటంటే మనది కాలర్లో ఫ్యూజింగ్ సెట్ చేసిన తర్వాత కాలర్కి అటాచ్ చేస్తున్నా. ఓకే, కాలర్ బ్యాండ్ అటాచ్ అవుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు. కాలర్ కింద చిన్న కాలర్ వస్తుంది, కాలర్ బ్యాండ్ రైట్, ఇద్దరు అటాచ్ అవుతుంది. మీరు చూడొచ్చు మొత్తం బంచ్. కాలర్ ఆయన దగ్గర కప్ కూడా ఉంది, కాలర్ కూడా ఉంది. ఇది అటాచ్మెంట్ అవుతుంది. ఓకే. దీని తర్వాత ఇది ఇక్కడ మీరు వచ్చిన అయితే ఫ్రంట్ పట్టీకి మొత్తం ఫ్రంట్ పట్టీ ఉందా ఇది రైట్, ఇది ఫ్రంట్ పట్టీకి స్టిచ్చింగ్ చేస్తున్నాడు ఆయన. ఓకే, ఇది సేమ్ అక్కడ అవుతుంది. చూడొచ్చు చాలా క్లియర్గా చూపెట్టేస్తున్నాము అన్న వాళ్ళ దగ్గర. ఇక్కడ మీకు స్టిచ్ లెస్ కనిపిస్తుంది అనమాట ఇది. నెక్స్ట్ మీరు వచ్చిన అయితే ఇక్కడ కఫ్ అటాచ్మెంట్ చేస్తున్నాడు ఆయన. ఓకే, మీరు చూడొచ్చు ఎట్లా అవుతుంది కఫ్, కానీ ఇంకా బాటమ్ అటాచ్మెంట్ అవుతుంది ఇక్కడ. ఓకే, ఫస్ట్ బాటమ్ క్లియర్ చేసిన తర్వాత ఆయన కప్ కూడా అటాచ్ చేస్తాడు ఇక్కడనే. ఓకే, మీరు చూడొచ్చు ఎట్లా పర్ఫెక్ట్గా స్ట్రేట్గా నీట్గా వస్తుంది. మొత్తం మన కారిగర్లు మొత్తం 15 years 20 years ఎక్స్పీరియన్స్ కారిగర్ ఉంటుంది. అందుకోసం మన చాలా ఫినిషింగ్ ఉంటుంది, చాలా మంచిగా వస్తుంది. ఓకే, మీరు ఇక్కడ చూసిన అయితే ఇది ఫ్రంట్ బాడీ పీస్ ఉందా, Okay. ఫ్రంట్ బాడీ పీస్కి పట్టీ అటాచ్ చేస్తున్నాం మేము ఓకే, ఇక్కడ. ఓకే, ఇప్పుడు మీరు చూసిన అయితే ఇంకా జాగ్రత్తగా అవుతుంది, పర్ఫెక్ట్గా అవుతుంది. రైట్, రైట్, దీంట్లో ఏం మిస్టేక్ కావు. మిస్టేక్ Okay. వచ్చిందా అయితే ఆ పీస్ పక్కకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ చూసిన అయితే ఇది ఫ్రంట్ స్టిచ్చింగ్ అవుతుంది. మీరు స్పీడ్ చూసిన అయితే స్పీడ్ ఎంత పర్ఫెక్ట్ ఉంది. ఇంత స్పీడ్కి అయిన తర్వాత కూడా స్టిచ్చింగ్ అయితే స్ట్రేట్నే వచ్చింది, పర్ఫెక్ట్నే వచ్చింది ఇంత స్పీడ్ తర్వాత కూడా. రైట్, 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 ఇప్పుడు మీరు ఇక్కడ స్పెషల్ మషిన్ మనది చూసినా అయితే ఇది ఫ్యూజింగ్ అటాచ్ అవుతుంది మన దగ్గర. ఓకే, మీరు చూడొచ్చు ఎన్ని పీస్లు ఫ్యూజింగ్ ఆల్రెడీ అటాచ్ అయింది. ఇది ఫ్యూజింగ్ పర్ఫెక్ట్ షేప్, అదే షేప్, ప్రతి పీస్కి అదే షేప్ ఉంటుంది ఫ్యూజింగ్కి. ఓకే. ఇప్పుడు ఈ మషిన్తో చేసిన అయితే మొత్తం ఫ్యూజింగ్ చూడొచ్చు ఫ్యూజింగ్ అనేది మొత్తం అటాచ్ అయిపోయినాయి. హీట్ ప్రెసింగ్ మషిన్ ఇది. ఓకే, మీరు తీసినా కూడా రావు, ఇది అటాచ్ అయిపోయింది ఇది కూడా. చెప్తానా ఇక్కడ దీని తర్వాత మీరు ఇక్కడ వచ్చిన అయితే ఫ్రంట్ పట్టీకి మేము అటాచ్ చేస్తున్నా. ఇప్పుడు ఫ్రంట్ పట్టీకి కూడా ఫ్యూజింగ్ ఉంటుంది కదా. రైట్, రైట్, ఇప్పుడు ఫ్రంట్ పట్టీకి ఫ్యూజింగ్ ఐరన్తో అటాచ్ చేస్తున్నా. దాని తర్వాత ఎట్లా ఫినిషింగ్ వచ్చిందో మీరు చూడొచ్చు. ఓకే, ఈ గ్యాప్ కూడా మొత్తం దాంట్లో అన్ని పీస్లో స్టార్టింగ్ టు ఎండ్ పర్ఫెక్ట్ గ్యాప్ ఉంటుంది. పర్ఫెక్ట్ గ్యాప్ ఉందా అయితే ఫ్రంట్ పట్టీ నీట్గా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అప్పుడు. రైట్, రైట్, ఇప్పుడు ఇది కాజా అవుతుంది మనది. మీరు చూడొచ్చు బటన్ కోసం హోల్ ఉందా కదా, ఆ హోల్ కోసం ఓకే, కాజాకి సెపరేట్ స్పెషల్ మషిన్ ఉంది మన దగ్గర. ఓకే, పర్ఫెక్ట్ కాజా రావాలి అందుకోసం ఉంటుంది. మీరు ఇక్కడ వచ్చిన అయితే మన కాజాలో మీరు చూడొచ్చు ఎంత పర్ఫెక్ట్గా ఎంత నీట్గా ఉంది ఈ కాజా. ప్రతి దానికి ఫినిషింగ్ ఉంటుంది కాజాకి. ప్రతి దానికి ఫినిషింగ్. ఇప్పుడు కాజా అయిన తర్వాత మనది బటన్కి వస్తుంది అది. ఇప్పుడు మీరు మాకు బటన్ మషిన్ కూడా సెపరేట్ ఉందా, మీరు చూడొచ్చు ఎంత ఫాస్ట్ అవుతుంది బటన్ మషిన్లో. పర్ఫెక్ట్ ప్లేస్మెంట్ ఉంటుంది బటన్లో, కంపల్సరీ పర్ఫెక్ట్ ప్లేస్మెంట్. బటన్ ఎంత కూడా మీరు స్ట్రెచ్ చేసినా కూడా బటన్ అయితే బయటికి రావు. ఈ స్పెషల్ బటన్ మషిన్ ఉంది మన దగ్గర. ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు ఈ మొత్తం పీస్ రెడీ అయిన తర్వాత ట్రిమ్మింగ్కి వస్తుంది. మీరు ఇక్కడ చూసినా అయితే చాలా చిన్న చిన్న దారం కనిపిస్తుంది మీకు ఒక పీస్లో. రైట్, రైట్, ఇప్పుడు ఈ మొత్తం మన దగ్గర హెల్పర్స్ ఉంటుంది. ఆయన మొత్తం ఈ దారంకి కట్ చేసి పీస్కి మొత్తం నీట్ చేసి డీటెయిలింగ్ చేసేస్తాడు పీస్కి. రైట్, రైట్. ఇవన్నీ కూడా ఎక్కడైతే ఇవన్నీ రెడీ అయినాయి, ఇవన్నీ కూడా డీటెయిలింగ్ అవుతాయి. రెడీ అయినాయి, ట్రిమ్మింగ్ చేయాలి అంతే. ఓకే, ఇక్కడ కూడా ఉన్నాయి చూడొచ్చు. ట్రిమ్మింగ్ చేసిన నెక్స్ట్ తర్వాత సెక్షన్ అన్న. ట్రిమ్మింగ్ చేసిన తర్వాత మన ఐరన్ మేకర్స్ దగ్గరికి వచ్చేస్తాడు. ఓకే, మీరు చూడొచ్చు మా ఐరన్ మేకర్ స్పీడ్ చూడొచ్చు, స్టైల్ చూడొచ్చు, చాలా సూపర్గా ఉంది. మన ఐరన్ మేకర్ 15 years పాత ఉంది. ఓకే, ఆయనకి మీరు చూడొచ్చు ఎంత పర్ఫెక్ట్గా నీట్గా పీస్ వస్తుంది. ఐరన్ ఒక స్లీవ్కి ఒక పీస్కి ఎక్కడ కూడా రింకల్స్ ఏమి ఉండదు. ఓకే, మీరు చూసినా అయితే ఎట్లా చేస్తున్నారు ఆయన టెక్నిక్ చూసినా అయితే డిఫరెంట్ ఉంది అందరితో. రైట్. ఇక చూడొచ్చు సూపర్ వర్క్ అవుతుంది అనమాట. మనకి ఫుల్ పర్ఫెక్ట్ ఫినిషింగ్ మీద వచ్చేస్తున్నాయి అనమాట. చూడొచ్చు జబర్దస్త్ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఆఫ్టర్ ఐరన్ చేసిన తర్వాత ఎట్లా పీస్కి లుకప్ వచ్చింది, గెటప్ వచ్చింది. అన్ని పీస్కి ఇట్లానే ఉంటుంది మీరు చూసినా అయితే. సో చూడొచ్చు ప్రతి దానికి కూడా లోపల ఫోమ్ ప్యాకింగ్ ఉంది, అట్టా ప్యాకింగ్ ఉంది. హోమ్ ప్యాకింగ్, అట్టా ప్యాకింగ్ ఓకే, కంపల్సరీ. ఇప్పుడు చూపెట్టేస్తాం ఇక్కడ. ఇప్పుడు మీరు చూసినా అయితే డబల్ బటర్ఫ్లై వేస్తున్నాడు ఆయన.
డబల్ బటర్ఫ్లై ఇచ్చిన తర్వాత మొత్తం పర్ఫెక్ట్గా కాలర్ అయిపోతుంది. దాని తర్వాత ప్లాస్టిక్ పట్టీ వస్తుంది. ఈ ప్లాస్టిక్ పట్టీ వేసిన తర్వాతనే బ్యాక్ సైడ్ ఐరన్ చేస్తాడు ఒక్కసారి ఇంకొకసారి. ఇప్పుడు మీరు చూసిన అయితే బ్యాక్ సైడ్కి ఒక సింగిల్ రింకల్ కూడా లేదు. రైట్, ఒక్క సింగిల్ రింకల్కి పర్ఫెక్ట్గా అయిపోయింది పీస్. ఇప్పుడు మేము ఏం చేస్తాడైతే ఫోమ్ పెట్టా, ఫోమ్ తర్వాత అట్టా వస్తుంది ఒకటి. ఓకే, ఇది చూడొచ్చు మీకు ఇవన్నీ కూడా బ్రాండెడ్ ప్రీమియం కలెక్షన్లోనే వస్తాయి అన్నమాట. ఇట్లా చూడొచ్చు జబర్దస్త్ కనిపించేస్తుంది. అట్లా కూడా వెనకాల మీకు స్టిఫ్ అయిపోయింది కంప్లీట్గా షర్ట్ అంతా కూడా. రైట్, ఇప్పుడు దీని తర్వాత కూడా ఫోల్డింగ్ చేసిన తర్వాత కూడా ఒకసారి ఐరన్ అవుతుంది. అట్లా చేసిన అయితే పర్ఫెక్ట్ పీస్ ఉంటుంది, ఒక్క రింకల్ కూడా పీస్కి ఉండదు. ఇప్పుడు మీరు చూసిన అయితే పిన్స్ కూడా ఎక్కడెక్కడ వేస్తాడైనా ప్యాకింగ్ పర్ఫెక్ట్గా నీట్గా ఉండాలి, అందుకోసం. రైట్, పిన్స్ పెడుతుంది చూడొచ్చు. ప్రతిదీ కూడా డీటెయిల్గా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాము. ఇక్కడ పిన్స్ కూడా పెట్టేస్తుంది. ప్రతిదీ కూడా మీకు ఇట్లా ప్యాక్ అవుతుంది. ఎంత టైం పడుతుంది ఒక పీస్కి ఐరన్ చేయడానికి మీరు చూడొచ్చు. రైట్, పర్ఫెక్ట్ ప్రొడక్షన్ రావాలైతే సగం స్లోగానే చేయాలి, టైం తీసుకొని చేయాలి. రైట్ రైట్ ఎగ్జాక్ట్లీ. ఇది చూడొచ్చు ఇట్లా మొత్తం ప్యాక్ అయిపోతుంది. ఇప్పుడు మీకు పర్ఫెక్ట్ పీస్ ఫోల్డ్ అయ్యి ఇంకా మళ్ళీ పిన్స్ అవుతుంది, టైట్ ప్యాకింగ్ అయిపోతుంది దీని తర్వాత. ఓకే, చూడొచ్చు ప్యాకింగ్ ఈ విధానంగా చేస్తారు అనమాట. చాలా నీట్ ఫినిషింగ్ వచ్చేసింది షర్ట్ అంతా కూడా. ఇప్పుడు లాస్ట్లో కూడా ఒకసారి ఐరన్ అవుతుంది, ఐరన్ చేసిన తర్వాత పర్ఫెక్ట్ అయిపోతుంది. లాస్ట్లో ఇంకా ట్యాగ్ వేస్తాడైనా, ట్యాగ్ వేసిన తర్వాత పీస్ కంప్లీట్ అయిపోయిందా మనది. రైట్ రైట్, మీరు చూడొచ్చు ఎట్లా ఉంది పీస్. ఇది మీ ముందనే ఐరన్ అయిందా పీస్. ఇది రైట్ రైట్ పర్ఫెక్ట్ పీస్ ఉంది. ఇవి మొత్తం అయిన తర్వాత ఇక్కడ వస్తుంది, ఇక్కడ కాడికి మనం వచ్చిన ఇక్కడ మొత్తం తీసుకెళ్ళి కవర్లో వేస్తాడు. అయినా కవర్లో వేసిన తర్వాత ఇది మొత్తం బాక్స్లో వెళ్తాడు ఈ పీస్. ఓకే, మీరు చూడొచ్చు ఎన్ని బాక్స్లో ఆల్రెడీ వేసేసినామే. రైట్, అక్కడ కవర్లో వేసి పీస్లో రెడీ ఉంది. ఓకే, ఇది కవర్లో వేసిన తర్వాత బాక్స్లో వేసిన మీరు బాక్స్లో చూడొచ్చు పర్ఫెక్ట్గా మొత్తం పీస్ ఉంది. ఈ దీని మీద ఇప్పుడు ఎంఆర్పి స్టిక్కర్ లేదా దీని తర్వాత ఎంఆర్పి స్టిక్కర్ వేయడానికి ఓకే పెండింగ్ ఉంటుంది. భయ్యా వ్యూవర్స్కు క్యా బోల్నా చాహియే? ఇప్పుడు మీరు ఇది మొత్తం చూసినా కదా, ఇట్లా మన దగ్గర 10 యూనిట్ ఉన్నాయి. ఓకే, మనది క్వాలిటీ అయితే పర్ఫెక్షన్ ఉంటుంది, రేట్ కూడా తక్కువ ఉంటుంది మార్కెట్ నుంచి. ఓకే, మన వెరైటీ అయితే డిజైన్స్ అయితే ప్లెయిన్ చెక్స్ ప్రింటెడ్ అన్ని దాంట్లో 100 పైన డిజైన్స్ ఎప్పుడైనా రెడీ ఉంటుంది. డైలీ మీరు ప్రొడక్షన్ కూడా చూడొచ్చు. అక్కడికి మీరు చూసిన అయితే రెడీ స్టాక్ ఉందా, ఇక్కడ కూడా ప్యాకింగ్లో కూడా రెడీ ఉందా, చాలా మాల్ రెడీ ఉందా. ఎప్పుడైనా మన దగ్గర మోర్ దాన్ 50,000 పీస్ రెడీ ఉంటుంది. మీరు ఒకసారి మా షాప్కి వచ్చినా, మన క్వాలిటీ చూసినా, మన ఐటమ్స్ చూసినా అయితే మీకు కూడా అర్థమవుతుంది. లో ప్రైస్లో చాలా మంచి క్వాలిటీ ఉంది మన దగ్గర. ఓకే, ఒకసారి విజిట్ చేయండి. ఓకే అన్న, థ్యాంక్